అన్నల తరీకే అలాగుంటదుల్లా సొంత పేరు చెప్పుకోరు, నయా పైస ఎన్కేసుకోరు, ఆస్తుల మీద ఆశ ఉండది, పానాల మీద తీపుండది. అడవే జిందగీ, ఉద్యమమే ఊపిరి. జమానా మారినా, పాలకులు మారినా, టెక్నాలజీ పెరిగినా, డెవలప్మెంట్ జరిగినా ఆళ్ళ తొవ్వ ఆళ్ళదే గాని అందట్ల గలవరు, తుపాకులు దించరు. ఏం సాధిస్తుర్రో గాని ఎన్కౌంటర్లల్లా ఎందరు పానాలు పోయినాయో లెక్కే లేదు. పెద్దన్న ఎన్కౌంటర్ తోటి అన్నలకు పెద్ద పరిశానే పట్టుకుంది. ఇన్నేళ్ల నక్సలేట్ల చరిత్రలో ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ అవుడు ఇదే తొలుత. మరి మావోయిస్టు పార్టీలో ఇదే అన్నిటికంటే పెద్ద పోస్టు. గంత పెద్ద లీడరు ఏడుండేది, ఏం ప్లాన్ లేస్తున్నది అన్ని ఉండేటోళ్ళకు కూడా చాలా మందికి తెలియదట. ఊకే తావులు మారుస్తారట, ఎటుకెళ్ళి ఎవరు వచ్చేది ఎంబటే తెలిసినట్టు నెట్వర్క్ ఉంటదట. పెద్దన్న చుట్టూరా పెద్ద దళమే ఉంటది సెక్యూరిటీగా. గంత ముఖ్యమైన లీడర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిందంటే పోలీస్ బలగాలు ఎంత రువ్వడితోటి పోతున్నాయో చూడండిగా. క్యాంపుల నుండి గాలికి డ్రోన్ కెమెరాలు పంపిస్తే 25 కిలోమీటర్ల దాకా గుత్తకు వచ్చి అడవంతా జల్లడ వచ్చి వీడియోలు పంపుతాయి. గట్లనే అన్నల జాడ అగుపడనంటే తుపాకులు అందుకొని రుక్తూనే ఉంటారు, కాలుస్తూనే ఉంటారు. మొగుల మీదకెళ్లి ఫోటోలు గుంజే సాటిలైట్ ఇమేజీలు, హెలికాప్టర్లు, కొత్త కొత్త టెక్నాలజీ వాడుకుంటా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఏడాదిని 540 మందిని ఎన్కౌంటర్ చేసిండ్రు. కొత్తగా పోయిన వాళ్ళ కాంచెల్లి సీనియర్ల దాకా ఎవరిని ఇడుస్తలేరు. ఒక్కొక్క పారైతే 20 మంది 30 మంది పానాలు పోతున్నాయి. కళలను వెలగట్టి వెంటాడి చంపటం అనేది ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి. ఇంకో దిక్కు బొచ్చడి మంది తుపాకులు దించి పోలీసులకు సరెండర్ అవుతారు. సెంటర్ కమిటీ, అటాక్ కమిటీలలో చాలా మంది తగ్గిపోయిరట. శాంతి చర్చలు చేద్దామంటే సెంటర్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. చర్చలకు రావాలంటే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్పాలా మీకు? గిసొంటి ఆపత్కాలంలో దళాలకు ధైర్యం చెప్పి ముంగటి నడిపే దళపతి ఎవరైతారో గాని మన కరీంనగర్ వచ్చిన మల్లోజు వేణుగోపాలరావు, బెంగాల్ రాజన్ పేర్లు బగ్గాయిన పడుతున్నాయి. లేలే గణపతినే మళ్ళా దళపతి చేస్తారనే చర్చ కూడా ఉన్నది. సుప్రీం కమాండర్ పోస్ట్ కు ఎవరిని సెలెక్ట్ చేస్తారో గాని ఇంకో 9 నెలల్లో మావోయిస్టులు లేని భారతదేశం తయారు చేస్తామని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ సాటింపేసినట్టే 27 మందిని ఎన్కౌంటర్ చేస్తే ఇవాళ 5గురిని. అటు అట్లుంది, ఇటు ఇట్లుంది. చూడాలి మరి రేపు ఏమైతుందో.